శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మొదటి పూజనీయుడైన వినాయకుని పూజించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ఏ పని చేయాలన్నా తటపటాయించడం లేదా వ్యాపారం, ఉద్యోగం వంటివి మధ్యలో మానేయాల్సి రావడం వలన, మానసిక ఒత్తిడి ఇలాంటి ఏ పని అయినా నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే గణపతి ఆరాధన చాలా విశేషం. అలాగే ప్రతిరోజు చేసే నిత్య ప్రార్థనలో కూడా ముందుగా గణపతిని స్మరించాలి. ఇక ఆరోగ్యానికి వస్తే, మన శరీరంలోని నాడులు అనగా నరాలకు సంబంధించిన రోగాలు, అందులో ముఖ్యంగా మెదడు నరాలు పనిచేయకపోవడం అంటే రక్తనాళాలు గడ్డకట్టడం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, పక్షపాతం వంటి జబ్బులను నయం అవ్వాలన్నా రాకుండా ముందుగా జాగ్రత్త పడాలి. దీనికి మధ్య మాంసాలు తగ్గిస్తూ గణపతిని ఈ చిన్న మంత్రంతో ఆరాధించడం వలన అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. పిల్లలకు, పెద్దలకు కానీ. ఎందుకంటే జ్ఞానం అన్నది ఒక్క వయసు వరకే కాదు, నిరంతరం అది పెంచుకోవాలి. కాబట్టి ఈ గణపతి మంత్రం నిరంతరం స్మరించడం వలన మేధస్సు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మంచి విద్యా బుద్ధులు కూడా లభిస్తాయి. గం బీజం గణపతికి సంబంధించినది మరియు విఘ్నాలను తొలగించేది. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః అంటూ నిరంతరం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరించండి. కనీసం రోజు 21 సార్లు తప్పకుండా జపించండి. కలియుగంలో గణపతి మరియు ఆంజనేయ స్వామి భక్తులకు కలలో కనిపించి సమాధానాలు ఇస్తారు. కాబట్టి వినాయకుని చక్కగా ఆరాధించి వివాహం, ఉద్యోగం, సంతానం వంటి ఎలాంటి అభిష్టాలైనా నెరవేర్చుకోండి. జై శ్రీ గణేశ. ఓం గం గణపతే నమః.